ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరియు ఈ యొక్క గ్రహస్థితి రీత్యా మంచి ఫలితాలు ఏమున్నాయి, జాగ్రత్త పడవలసినవి ఏమున్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా గ్రహస్థితి చూసుకుందాం. కుంభంలో రాహువు, మీనంలో శని, మేషంలో శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు 22వ తేదీ. 23, 24, 25, 26, 27, 28 తేదీల కల్లా మేషం నుంచి కర్కాటక రాశిలోకి మారుతాడు. మరియు అదేవిధంగా రవి, గురు, బుధులు కలిసి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో 23వ తేదీకి కర్కాటకంలోకి మారుతాడు. ఇక కుజుడు, కేతు సింహంలో కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఒక్కొక్కరికి ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం లగ్నంలో కుజుడు, కేతు ఉన్నారు. దీని మూలంగా మీరు ఏదైనా భూములు తీసుకునే విషయంలోని కాస్త, లేకపోతే కొంతమందికి అనారోగ్యంగా ఉంటుంది, అంటే బీపీ, షుగర్స్ లెవెల్స్ పెరిగిన వాళ్ళు ఉంటారు, వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ధనపరంగా మంచి గ్రోత్ ఉంది. 2వ అధిపతి 23వ తేదీ వరకు లాభస్థానంలో ఓన్ హౌస్లో ఉంటున్నాడు. మరియు వీటితో పాటు ఇక్కడ 3వ స్థానాధిపతి అంటారు, అంటే 3వ స్థానంలో కనుక 3వ స్థానాధిపతి ఉండేటువంటి స్థితిగతులు కనుక చూసుకున్నట్లయితే, ఈ 3వ స్థానాధిపతి ఎప్పుడైతే మీకు భాగ్యస్థానంలో ఉంటున్నాడో కాస్త షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. మరియు అదేవిధంగా కాస్త తల్లిదండ్రులతో లేదా కుటుంబంతో, గృహంతో దూరంగా వెళ్ళేటువంటి యోగం ఇప్పుడు ప్రస్తుతం మీకు నడుస్తుంది. అదేవిధంగా మీరు మీ యొక్క గురువు ఎప్పుడైతే పంచమాధిపతి లాభస్థానంలో ఉంటున్నాడో వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది. మరియు అదేవిధంగా ఈ సప్తమాధిపతి, ఈ సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు కూడా కాస్త అష్టమంలో ఉన్నందుకు, అష్టమ శని నడుస్తున్నందుకు కొంత మీరు చిన్న చిన్న నిందలు ఏర్పడుతూ ఉంటాయి. మరియు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాకపోతే కాస్త మార్పులు, ఉద్యోగంలో అనేకమైనటువంటి మార్పులు గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన కానివ్వండి, మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, కాలభైరవుడు అష్టకము చదువుకోవడము, నవగ్రహాల్లో కుజకేతు గ్రహాలకి దీపారాధన చేయడం కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరియు మీరు ముఖ్యంగా ఏదైనా పవర్ రిలేటెడ్ సంబంధించినటువంటివి చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలకి, వాళ్ళ సందేహాలకు కూడా ఇప్పుడు నేను మీకు సమాధానం చెప్తాను. మొట్టమొదటిగా ఇప్పుడు మనకి మౌఢ్యమి నడుస్తుంది. మౌఢ్యమిలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటివి చేయకూడదు అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంది. అసలు మనకి ధర్మసింధు, నిర్ణయ సింధు గ్రంథాలలో ఏమని చెప్పారు, ఎందుకంటే అవి ప్రామాణికం. మనకి గృహప్రవేశాలు లేనట్లయితే మనకి వివాహాలు, ఇటువంటి శుభకార్యాలకి మాత్రమే. అంతేగాని చాలామంది తెలియక జాబ్లో జాయిన్ అవ్వాలా వద్దా అండి అని అడుగుతుంటారు. జాబ్లో జాయిన్ అవ్వడానికి మీకు సంబంధం లేదు. అలాగే ఏదైనా కొత్త బిజినెస్ ప్రారంభించడానికి పనికిరాదు. మళ్ళీ మీరు జాబ్లో జాయిన్ అవ్వడానికి ఇబ్బంది ఏం లేదు. కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నాము, కొద్దిగా మౌఢ్యమి సమయంలో మంచిది కాదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, నిత్యం చేసేటువంటి కర్మలకి మౌఢ్యమికి సంబంధం లేదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవడం. అదేవిధంగా ఈ మౌఢ్యమి సమయంలో ఈ నెల రోజుల పాటు ఉన్నటువంటి గురువు అస్తంగత్వ దోషము, ఈ గురువు అస్తంగత్వ దోషంలో ఉన్నప్పుడు మీ జన్మజాతకంలో గనక గురువు అస్తంగత్వ దోషంలో ఉన్న జాతకం అయినట్లయితే, అది లగ్నం నుంచి ఎన్నో అధిపతో దానికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మేషం వారైతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, వృషభం వారైతే షేర్ మార్కెటింగ్ అండ్ వ్యాపారాల విషయాల్లో, మిథునం వారైతే జాబ్ విషయంలోని, కర్కాటకం వారైతే కాస్త అప్పులు ఇవ్వడం, బ్యాంక్ ద్వారా అప్పులు, అదేవిధంగా తండ్రి గారి విషయంలో లాంగ్ జర్నీస్, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో, సింహం వారైతే కాస్త మీరు షేర్ మార్కెటింగ్ అండ్ సంతానాన్ని పొందేటువంటి అంశాల్లో, కర్కాటకం వారు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు లేదా వివాహం ఎలాగో చేసుకోరు, బట్ అటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలోని, తులవారు కనుక తీసుకున్నట్లయితే కన్యావారికం అది. తులవారికి ఏంటంటే ముఖ్యంగా మీరు ఏదైనా అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, అగ్రిమెంట్స్ రాసుకోవడం, ఇట్లాంటి విషయాల్లో. అదేవిధంగా వృశ్చికం వారికి ధన సంబంధించిన మరియు ఈ విషయాల్లో, సంతాన సంబంధించిన విషయాల్లో. ధనస్సు వారు ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో. మకరం వారు ఇన్వెస్ట్మెంట్స్, సిబ్లింగ్స్ విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లో. కుంభం వారు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో.
మీనం వారు కెరీర్ విషయంలో. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక మరొక విషయం ఏంటంటే, గోచారంలో మనకి కుజుడు కేతువు కలిసి ఉన్నారు సింహంలో. మీ పర్సనల్ చార్ట్లో కనుక కుజుడు కేతువు మేషంలో కానీ, సింహంలో కానీ, వృశ్చికంలో కానీ, ధనస్సులో కానీ, కుంభంలో కానీ కలిసి ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఉందో అది మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి వారు కాస్త అగ్ని సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఇప్పుడు శుక్రుడు కూడా మేషంలో ఉంటూ మరలా అక్టోబర్ నవంబర్ మాసంలో, అంటే జూన్ మాసంలో శుక్రుడు మేషంలో ఉంటాడు పూర్తిగా, అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా సింహము మరియు కన్యారాశిలో ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్త వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు స్కందుణ్ణి గణపతిని తలుచుకొని వెళ్ళినట్లయితే అది ఫ్లైట్ కానివ్వండి, ఎయిర్ప్లేన్ మన బస్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, మీ ఓన్ వెహికల్ మీద వెళ్తున్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనాలకు కారకుడైన శుక్రుడు ఈ రెండు గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఒక ఎత్తు అయితే మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉంది, మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే సరైన సమయం, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరైన సమయం, ఎప్పుడు విదేశాలకు వెళ్ళడం సరైన సమయం, మీ జాతకంలో ధనయోగాలు ఏ గ్రహాలు ఇస్తున్నాయి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది, కానీ గోచారంలో ఉండేటువంటి గ్రహాలతో సంబంధం కాదు. గోచారం కేవలం అప్పుడు ఎంతవరకు బలం ఇస్తుంది, ఎంత బలహీనంగా ఉంటుందని చెప్పడం వరకు మాత్రమే. మీకు ఒక మంచి గ్రహం మీద ఒక బ్యాడ్ ప్లానెట్ వస్తేనేమో దాని బలం తగ్గుతుంది, మీకు ఒక గుడ్ ప్లానెట్. ఇక మరొక విషయం ఏంటంటే, గోచారంలో మనకి కుజుడు కేతువు కలిసి ఉన్నారు సింహంలో. మీ పర్సనల్ చార్ట్లో కనుక కుజుడు కేతువు మేషంలో కానీ, సింహంలో కానీ, వృశ్చికంలో కానీ, ధనస్సులో కానీ, కుంభంలో కానీ కలిసి ఉన్నట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోచారంలో ఏ గ్రహాల యొక్క కలయిక ఉందో అది మీ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు అది కనెక్ట్ అవుతూ ఉంటుంది. అటువంటి వారు కాస్త అగ్ని సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఇప్పుడు శుక్రుడు కూడా మేషంలో ఉంటూ మరలా అక్టోబర్ నవంబర్ మాసంలో, అంటే జూన్ మాసంలో శుక్రుడు మేషంలో ఉంటాడు పూర్తిగా, అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా సింహము మరియు కన్యారాశిలో ఉన్నప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్త వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు స్కందుణ్ణి గణపతిని తలుచుకొని వెళ్ళినట్లయితే అది ఫ్లైట్ కానివ్వండి, ఎయిర్ప్లేన్ మన బస్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, మీ ఓన్ వెహికల్ మీద వెళ్తున్నా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాహనాలకు కారకుడైన శుక్రుడు ఈ రెండు గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కాంబినేషన్స్ ఒక ఎత్తు అయితే మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉంది, మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే సరైన సమయం, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరైన సమయం, ఎప్పుడు విదేశాలకు వెళ్ళడం సరైన సమయం, మీ జాతకంలో ధనయోగాలు ఏ గ్రహాలు ఇస్తున్నాయి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది, కానీ గోచారంలో ఉండేటువంటి గ్రహాలతో సంబంధం కాదు. గోచారం కేవలం అప్పుడు ఎంతవరకు బలం ఇస్తుంది, ఎంత బలహీనంగా ఉంటుందని చెప్పడం వరకు మాత్రమే. మీకు ఒక మంచి గ్రహం మీద ఒక బ్యాడ్ ప్లానెట్ వస్తేనేమో దాని బలం తగ్గుతుంది, మీకు ఒక గుడ్ ప్లానెట్ వచ్చినప్పుడు దాని బలం పెరుగుతుంది అనేటువంటి చెప్పడం కోసం మాత్రమే గోచార గ్రహాలు చూసుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే, మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా మీరు అమ్మవారిని, లలితాంబిక అమ్మవారిని కనుక నిత్యము పారాయణం కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రహస్థితి నుంచి మంచి ఫలితాలు అనేటువంటివి మీకు రావడం జరుగుతుంది.